హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాకిట్ల పండుగ నాడు అన్నా మీ మీది కొట్టుకున్నది అన్నా, మిమ్మల్ని చూద్దామా అని అన్నా, మీ ఇంటికి వచ్చిన అన్నా, మీరు నన్ను కుర్చీలకి వెళ్ళి చేసి నన్ను కూర్చుండే పెడితే నాకు ఇక కలిసి ఉందాం అనుకున్నా అన్నా. నువ్వు అనే వాళ్ళ నా ఇంట్లో ఉన్నదంటే నా ఇచ్చది నా మానం ఇస్తావు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళితేనే బతుకుతావు. మంచి మాటకు మనం లేదు, చెడ్డ మాట ఎత్తి వాళ్ళ శరీరం తీసి చెప్పుడానికి కొట్టుకుంటావు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళము. సావురి ఏ బాయిల్లో వాడి సావురి ఇక్కడ ఉంటే నా ఇజ్జలు పోతుంది, నా మానం పోతాను. నువ్వు లేదు అలా నువ్వు కొడుకంటే నీ బతికేందుకు నీ బతుకు పాడు కానీ 2 లీటర్ల డీజిల్ తెచ్చి నీ మీద పోసి అగ్గిపులు అంటు పెట్టామనుకో కొడుక ఇవరకే కర్రెగా ఉన్నాం, మన పందిరి కానీ ఇచ్చినట్టు అవుతుంది. నిన్ను కొడుకులు ఇట్లా అనుకుంటారా? మస్తు రోజులు అవుతాను. అంతేనా? నా పేరు బాగా వెళ్తానా? ఫుల్లు డామ్ డామ్ అంటారు. సూర్యకాంత రాజా అన్నానకి ఈ ఊరోళ్ళు సాల్ చెప్తామని చూస్తారు మనకు.
అయ్యో నువ్వు చెప్తలేవు సౌందర్య గాని ఆమె చెప్తాడా చెప్తున్నావు తలుసుడు నవ్వి రశ్మి నవ్వి నవ్వే నాశనం చేసి జబర్దస్త్కి నువ్వే దీనికి కారణం నువ్వే ఈ కథ నడిపించడానికి నువ్వు కథ మొదలు పెట్టుకున్నావు ఈ కథను ఇక్కడ మాకు రోజు గుర్తించినావు మంచిగా కూర్చున్నావు సార్ చెప్పు సమ్మక్క అంటే దుగ్గబైరన్నా అది అన్నావు నీ చెల్లెళ్ళ కొట్టబోయి చెర్ర పెట్టా నీ అక్కల కొట్టబోయి ఆవుల పెట్టా మూలవాసం తీసి ఇచ్చినా కానీ ఇంకా కావాలి ఇంకా పెట్టు ఇంకా ఏది ముసలోళ్ళు పాడిగాను ముసలోళ్ళు పింఛన్ రాని భయం కొడుకులకు ఏమి ఇస్తలేరు ఆడబిడ్డలు బిడ్డ కొడుక చెల్లెకు జ్వరం వచ్చింది అక్కకు జ్వరం వచ్చింది అని ముక్కు చీది మెల్లగా ఇప్పుడు బస్సు పిరి ఇంత ఆధార్ కార్డు పట్టుకుంటారు ఇంటి ముందర జామకాయలుంటే ఆడబిడ్డలకే నిమ్మకాయలుంటే ఆడబిడ్డలకే బత్తాలకు బత్తాలు అప్పాలు చేసుడు పండుగలకు పట్టుకొని పోవుడు కనబడ్డది అక్క ఇట్లా ఇట్లా శివుడు ఈదుడు ఆడబిడ్డల దగ్గరికి వంట పోయి పించిన వాళ్ళకి చింత చెట్లు చింతకాయలు వాళ్ళకి మాడికా ఇవన్నీ కొంట పోయి బిడ్డల ఇల్లు పెంచి పెద్ద చేస్తారు మరి ఇక్కడ పోని ఉన్నారు ఉన్నదా ముసలకు చూడు కలగల కలగల నీరు పెడుతుంది వల 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 చేరుతున్నది తోలు కింది దొంగ రాత దొరకదాయే బ్రహ్మరాత గజములు 20 మోత గ్రంథములు చదివినా గజములు 20 మోత గ్రంథములు చదివినా ఆ నజుడు రాసిన కొలది నగులు బలము రుద్రాక్షమాలలు రుడిగా మెడలో నయేసుకున్న యముడు విడచిపోడు జింక చర్మముపై సెలవోద్ర కూర్చున్న కలువరించిన గురుడు కానరాడు ఏక చిత్తము చే గురువును మదిలోన ఎరిగి తిరిగిన వాడు ధన్యుడిలలో భ్రమలన్నీ మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖమయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా గజమంటే ఒక ఏనుగ 20 ఏనుగలు మోసిన గ్రంథాలు చదివినా బైబిల్ చదివినా ఖురాను చదివినా తాళపత్ర గ్రంథాలు ఏ శాస్త్రం ఏ వేదము చదివినా అజుడు అంటే బ్రహ్మదేవుడు మన నుదుటిపైన ఏ రాత రాస్తాడో ఆ రాత అనుభవించక తప్పది మనం నోరు ఏమనుకుంటది నోరు అందరం ఎక్కుదామంటే అసలు కట్టెల మోసులు రాసినట్టయితే ఆ రాత తప్పది దేవుడా నాకు తండ్రిని దూరం చేసినవయ్యా తల్లి నన్ను చదువుకుంటాననుకున్నా తోడబుట్టిన అన్నలున్నారని ఆశపడితే ఆడపిల్లలు ఏమి కోరుకుంటారు అవ్వలాలా వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఇచ్చుండాలి అమ్మగారిల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడపిల్లగాళ్ళు అన్నలు లేనున్న బతుకు మరిగట్టి సన్నవు చెల్లెలు లేను అని బతుకు చేదు కట్టె సన్నవు అన్నరాట అపురూప సుందరి ఏమనుకున్నది అన్నదాని ఆశపడతే ఇంట్లోకెళ్ళి ఎల్లబెట్టినా వరిల మాటలు పట్టుకొని ఎల్లబెడతన్నావో నాకు దిక్కు ఎవరు నాకు దీవు ఎవరు నా తల్లే నాకు దిక్కు అని ఆడపిల్ల అపురూప సుందరదేవి గిరగిరవరికి వచ్చి గిరగిరవరికి వచ్చి
నా తల్లి చెక్కుంటది వచ్చినాక చెల్లేరమ్మా అని చెప్పి కూర్చున్న కూర్చుకెళ్ళి లేచిన కూర్చున్న పెట్టినాక బాగా మాటలు పట్టుకోరి నన్ను నా తల్లి చెల్లుంటది అమ్మడిగా బతుకనే నేను అమ్మా నన్ను వందన పట్టిన బతుకైంది వందన తిట్టిన బతుకైంది ఒకటి పోతాంటే చూసినావా నీ వందన తిట్టింది ఎందుకు బతుకుతున్నా మరి లోకం మీద పెడతారే నేను బాయిలో పడి చెప్తానమ్మా నా తల్లి ఆ కన్న తల్లి ఉన్నది ఈ ఊరి లోపల ఈ రాజ్యం లోపల మనం ఉంటే వాళ్ళు మన ప్రాణం ఇస్తారు బిడ్డ ఇక ఈ ఊరు బాగా మనకు తీరింది ఇక్కడ మన వాళ్ళం మన ముఖం వాళ్ళ కనబడకుండా ఉండాలి ఏ రాజ్యం అన్న పోదాము ఏ దేశం అన్న పోదాము బతుకుంటే మనసు పనులు బుక్కైనా బతకచ్చు వారానికి కంగడి నెలకొక్క జాతర అంటారు బిడ్డ ఆగో నిన్ను సాదుకుంటారమ్మా అని ఆ కన్న బిడ్డను తోలుకొని తల్లి బిడ్డలైనా కలకల కలకల కంటదాడ పెట్టుకుంటా ఆగో ఆ కుంతాలకి నగర విడిచిపెట్టి అడవితో పట్టుకొని జడివా నంది సాగరానా
పెట్టుకుంటా అడవి లోపల వస్తాంటే ఏ పండు దొరికినా ఏ పలము దొరికిన కన్న బిడ్డకు పెడతాను కానీ తను మాత్రం తింటలేదమ్మా తల్లి రంది పెట్టుకున్నది నా దేవుడా తల్లి రంది పెట్టుకున్నది నా చెప్తారా రంది పెద్దలు రంది పెద్దలు ప్రపంచం మీద తేలుకుంటే మందున్నది పాము కడితే మందున్నది 66 రోజులు మందున్నది కానీ మనోవ్యాధికి మందు లేదా భర్త సరిపోయిన రంది కొంత కొడుకులు బిడ్డలు కొట్టిన రంది కొంత కోడలు ఆ ఒక వ్యక్తి రన్న కొంత రంది పెట్టుకున్నది 60 ఏళ్ల వయసు అటువంటి ఒక కన్న తల్లి మూడు మరి ఆ నడవ శాతన కాక నరాలు గుండి తల్లి గిరగిర దిగినాది ఓ దేవుడా ఓ దేవుడా ఇక తల్లిదండ్రులు లేని బిడ్డ వైద్యంలో బిడ్డ తల్లి వచ్చి వేయండి తల్లి వచ్చి వేయండి మాత్రం నువ్వు ఏదన్నా చెడు చేసుకోకు నువ్వు బతికి బట్ట కట్టాలి బలగముల కలవాలని ఆ బిడ్డను చూసి ఆ బిడ్డకు ధైర్యం చెప్పి బిడ్డ నా ప్రాణం పోతుందని నా ప్రాణం పోయినాక నా శవాన్ని తీసి బొమ్మ పెట్టి బిడ్డ లోపల ఏ రాజాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టు పెళ్లి చేసుకో కడుపు లోపల కొడుకు పుట్టిన బిడ్డ పుట్టినా మా తల్లిదండ్రులు పేరు వేస్తాను పేరు పెట్టుకోమని విరగొట్టుకొని తల్లి ప్రాణం ఇచ్చింది కన్న తల్లి ప్రాణం పోయిన వాళ్ళ కన్న బిడ్డ తల్లి ముఖం నిండారిగా చూసింది అవ్వా ఏ ఆడదానికైనా చూస్తుండ్రి అవ్వో అవ్వ చచ్చిపోయినప్పుడు సగ బలం పోతుంది నాయన చచ్చిపోయినప్పుడు ఆ ఇంత బలం పోతుంది ఆడదానికి అందరవ్వా నేను పుట్టిన పోలే తల్లి తుమ్ములు పోయింది నేను పెరిగిన పోలే అన్నది కాదన్నారు అన్నది కాదన్నరాది నువ్వు రంది పెట్టుకొని అడిగిలో మనం చచ్చిపోతివా అవ్వా చేతులు పెట్టిపోయిందే అరగంట సేపు అమ్మ మీద పడి వేసి సచ్చి బుందరబడ్డ మంచి కళ్ళ గెలవడుతున్నా సరిపోయిన లేచి మాట్లాడమంటే మాట్లాడుతున్నా ఆ అడవి లోపల అడవిలో ఏడితే ఊపుడు వాడే వాళ్ళు లేరు అడవి లోపల వెన్నెల కప్పు చూసే వాళ్ళు లేరు ఇంటి వద్ద చుట్టూరు కాన్ని కూర్చోమని చుట్టూరు కాడికి పోతేంది పోకుంటేంది ఆయన నా తల్లి చనిపోగా కాపల గద్దల పాలు చేయకు బిడ్డ ఇక నేను నీకు బుద్ధిగానం చెప్ప ఏ అయ్యాను నువ్వు పెళ్లి చేసుకో మరి నేను చచ్చిపోయినాను నువ్వు కూడా చచ్చిపోతే నా కన్న కడుపు గడిపోతుంది ఆ తల్లి అన్న మాటను గుర్తుంచుకున్నది అటు ఇటు దృష్టాలకు తల్లి చనిపోయిన కాడ ఆ గంగోట్ల కలిగిన ఉష్క మేరువలు ఉన్నాయి ఉష్క మేరువలు దూడింది కన్న తల్లిని లాటి తీసుకుపోయి మందలేద్దామంటేనే రాబో ఆ బిడ్డ కనుక నేను కన్న తల్లి లేస్తలేదు అవ్వా అని 2 రెక్కలు పట్టుకొని గురా 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 ముందుకు వచ్చి బొందదానం చేస్తుంది కాదు నావా అవ్వ నీ బాకి తీర్పినవా అవ్వా నీ పండు కొడిసిపోయినా అవ్వా నన్ను బతుకున్నన్ని రోజులు నువ్వేడు వారి నీతో వరువు చూసుకున్నావా అవ్వా అందుకే అన్నారు భగవంతుని మీద పండు అయ్యా తల్లిదండ్రులు తీసుకుపోయి షేర్లల్ల చెలికల్ల బిడ్డలు ఏడిపిస్తాడు అదే బిడ్డలు తీసుకుపోయి నిండు ఇంటి లోపల తల్లిదండ్రులు ఏడిపిస్తాడా అరగంట సేపు ఏడిచింది తనకు దుఃఖం తన తాత్పర్యం చేసుకొని నేను ఇక్కడ ఉందా అని పొందకు దండం పెట్టింది అవ్వా ఎక్కడ ఉండి ఎక్కడ పెరిగి ఎక్కడికి వచ్చి ఎక్కడికి ఇక్కడ నీ ప్రాణం పోయినా అని అడవి అద్వారం అడవి లోపల కన్న బిడ్డ కలకల కలకల కన్నీరు తీసుకుంటే అంటే ఎవరు లేరు దాంట్లో శోభతి లేకపోయినా ఏ జన్మ లోపల ఏ పాపని ఎత్తుకున్నామో తాగే బాబుల మన తినే విత్తనాలు తీసేసిన వాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా అడవి అద్వారం అడవి లోపల అడవిల్లా పోత ఉన్నది
మనిషి ఎన్ని రోజులు అని నడతారయ్యా నడిచి 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 ఏట్టగా వండిపోయింది కాళ్ళు మలకలు పడ్డాయి మానవులు అందరూ అన్నం ఇది పురుగు లాంటి వాళ్ళు అన్నం లేకపోతే కోతురు బట్ట లేకపోతే బాంచరు సవరే సక్కదనం అన్నారు అన్నం లేకపోతే కనుక మానవుడు 60 రోజులైనా బతుకుతాడు కానీ నీళ్ళు లేకపోతే నిమిషం బతకలేడు పడివి లోపల కాదు లోపల గిర్రనా తిరిగి అపురూప సుందరదేవి పడిపోయానమ్మా ఈ బాలగనికి నేను చెట్టు కింద పడిపోయి ఉన్నదా అక్కడికి పనిబడి భాగవంతు ఏ రాజ్యం ఉన్నది మనగొట్టు రాజ్యం 30 దేశం 12 ఎవరి దేశ 12 ఎవడా మరి ఏ రాజ్యం అంటే ఏ దేశం అంటే మరి కాశీపురి పట్నం నుంచి ఆ రాజ్యంలో దేశం కాశీరాజు పుట్టినప్పుడు తల్లిదండ్రి రాజులు చనిపోయింది పట్నం మీద ప్రజలందరూ పెంచి పెద్ద చేసిండ్రు మరి చదివే బళ్ళల్లో చదువు నేర్చుకున్నాడు సాధారణ గాడిలలో సాధారణ నేర్చుకున్నాడు విద్య నేర్చుకున్నాడు అన్ని విలువిద్యల్లో ప్రావీణ్యత ఘటిస్తున్నాడు 10 మంది కొడుకులు ఎందుకయ్యా పందులో సుజ్ఞానవంతుడు సుపుత్రుడు అని ఆ కాశీరాజు కనుకనేవి పెరిగి పెద్దోడైనోడు చదువు నేర్చుకున్నాడు మొగోడై పుట్టినప్పుడు మూటి మీద మీసం ఉన్నది ముట్టి మీద ముందారం ఉన్నది అడివి నేరు ముందు చూడాలి అడివి చూసి వచ్చిందే కావాలని గుర్ర వేసుకొని పిల్లగాడు కాశీరాజు గుర్ర మీద నేను పోతానన్నాడు కాదు రామయ్య కాశీమహారాజుకు సవలక్ష్యం మంద స్వామి కాశం మంద దేవదేవుని మంద దేవుని ఆవుల మంద ఆ మందను కొట్టుకొని వచ్చిండు ఆ బోయుడు అడవి లోపల తోలిండు అడవి లోపల తోలి ఆ ఘటాలకు అన్నానికి ఇంటికి పోతానని చెప్పి ఇంటికి పోయి అన్నం తినడానికి పోయిందా మరి బాల అదే అడవి లోపల మర్రి చెట్టు కింద మరి ఆ పడుకొని ఉన్నాయి కదా మళ్ళీ తెలివైనాక లేచి మళ్ళీ నడుచుకుంటూ పోదామంటే లేని దూపలు పుట్టినాయి ఆ గుడ్ల బోయుడు ఆ మందన అటువంటి అడవి లోపల తోలిండు కాబట్టి ఆ మంద చుట్టూ తిరుగుతాను బోయుడు కొన్ని మంచిని అడుక్కొని తాగుతానని కానీ అక్కడ ఎవరు లేరు మరి అయ్యో భగవంత నేను ఏం చేస్తున్నా పానం పోయేటట్టున్నదని చెప్పి అటు ఇటు చూడంగా అదే ఆవుల మంద లోపల చూడుండ్రి ఒక్క ఆవు అంబోతి కోలాయే అవి సంపర్కం చేసుకున్నాయి సంపర్కం చేసుకుని కోల్లాగా మాత్రము అంత దూరం పోయి పంచక పెడతాంది ఆ పంచక పెడతాంటే మరి ఆవు పంచక పెడుతున్నది ఆవు పంచక పెడుతుంటే ఆవును చూసింది ఆవు పంచకం అంటే అమృతంతో సమానం పానం నిలబెట్టుకున్నదాన్ని కావాలనా అని ఆవు దోషుడు వచ్చి ఆవు పంచక పెడతాంటే ఆవు పంచక ఆవుతాంది బిడ్డో